కపుల్ ఫ్రెండ్లీ సింపుల్ లవ్ స్టోరీ లాగా అనిపించిన యాక్చువల్లీ చాలా డెప్త్ ఉన్న సినిమా. డైలాగ్స్ కన్నా ఎక్కువ విజువల్స్‌తో, మెటాఫర్స్‌తో, మైక్రో డీటెయిల్స్‌తో స్టోరీ చెప్పారు. ఈ వీడియోలో ఆ హిడెన్ లేయర్స్ అండ్ మైక్రో డీటెయిల్స్ అన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. మైక్రో డీటెయిల్స్. ఈ సీన్‌లో శివ వెనక గోడ పైన ఇంటీరియర్ డిజైన్ రిలేటెడ్ పోస్టర్స్ ఉంటాయి. ఆ ప్రొఫెషన్ పైన తనకి ప్యాషన్ ఉందని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అది మర్చిపోకూడదని వాల్స్ పైన పోస్టర్స్ అంటించుకున్నాడు తను స్ట్రగ్లింగ్‌లో ఉన్నప్పుడు. అండ్ ఇక్కడ శివ ఫోన్ చార్జర్ పెడుతున్నాడు కదా! సేమ్ దీన్నే మళ్ళీ తను న్యూ హౌస్‌కి గూడా తీసుకెళ్తాడు. ఇలా సేమ్ శివలాగే మిత్ర గూడా ఎక్కడికి వెళ్ళినా ఒక ఆబ్జెక్ట్‌ని క్యారీ చేస్తుంది. అదే మస్కిటో నెట్. అండ్ ఇక్కడ తన పాస్‌వర్డ్ హ్యాండ్ ఇచ్చిన శైలిలోని పెట్టుకున్నాడు. బేసిక్‌గా ఏంటంటే తను లవ్ చేసిన పర్సన్ హ్యాండ్ ఇచ్చారనేది తన మనసులో స్ట్రాంగ్‌గా ఉండిపోతుంది. అందుకే మిత్రని గూడా హ్యాండ్ ఇవ్వవు కదా అని అడుగుతాడు. ఈసారి మళ్ళీ తన హార్ట్ బ్రేక్ అవ్వకూడదని. అండ్ దెన్ మిత్ర ఇక్కడ రైడ్ బుక్ చేస్తుంది. వాళ్ళ హాస్టల్ నుండి ఐటీ పార్క్‌కి. అలాగే సేమ్ శివకి గూడా ఒక రైడ్ వస్తుంది. మిత్ర ఏ పీజీలో ఉందో ఆ పీజీ నుంచే సేమ్ ఐటీ పార్క్‌కి. కాకపోతే వేరే పర్సన్‌కి రైడ్ బుక్ అవుతుంది. సో, మిత్ర పీజీ నుంచి ఇంకో పర్సన్ గూడా అదే ఐటీ పార్క్‌కి వెళ్తున్నారు. కానీ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌కి ఇంకా శివ అండ్ మిత్ర ఎదురుపడరు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే మిత్ర బ్యాక్ సైడ్ బైక్‌లో వెళ్ళేది శివనే. ఆల్సో ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు ఇక్కడ పాపకు కూడా సేమ్ మిత్ర టైప్ ఆఫ్ కండిషనే ఉంటుంది. మిత్ర తనని చూస్తుంది. లైఫ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇక్కడ మిత్రకి ఏం జరుగుతుందో అనేది ముందే మనకి ఫోర్ షాడో చేశారు. ఈ సీన్‌లో శివ బయట వెయిట్ చేస్తున్నాడు మిత్ర కోసం. ఎందుకంటే రూమ్ కీస్ మిత్ర మర్చిపోయి తీసుకొని వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ కన్వే చేశారంటే, ఇక్కడ ఈ సీన్‌లో శివ అపాలజీ చెప్తున్న మెసేజ్ పైన వాళ్ళ పాస్ట్ రూమ్ కీస్ మర్చిపోయిన కన్వర్జేషన్ ఉంటుంది. అలాగే సేమ్ ఇక్కడ వీళ్ళిద్దరూ కాఫీ షాప్‌కి వెళ్ళిన దాని గురించి ఆఫ్టర్ 1 మంత్ వాళ్ళు లవ్‌లో ఉన్నప్పుడు డిస్కస్ చేసుకున్నారు. అది ఇక్కడ వాట్సాప్ చాట్‌లో చూపించారు. ఇక్కడ శివ అందరిని ఆక్సిజన్ సిలిండర్స్ కోసం అడుగుతున్నాడు. బట్ ఎవరి దగ్గర సెట్ అవ్వదు. లాస్ట్‌కి ఇక్కడ ఈ పర్సన్ దగ్గర సెట్ అయింది. ఆ సిలిండర్స్‌ని ఇక్కడ డెలివరీ చేస్తారు మిత్ర కోసం. అండ్ మిత్ర వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళ పేరెంట్స్ కేరళ వస్తారు. బట్ వాళ్ళకి అడ్రెస్ ఎలా తెలుస్తుందో తెలుసా? ఇక్కడ చూస్తే శివకి మల్టిపుల్ కాల్స్ వస్తాయి. కానీ శివ రెస్పాండ్ అవ్వలేదు. బట్ మిత్ర వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. మేబీ అప్పుడు వాళ్ళున్న లొకేషన్ చెప్పుంటుంది. సో, అందుకే ఎగ్జాక్ట్‌గా వచ్చుంటారు. అండ్ ఎండింగ్‌లో మిత్ర తన కోసం రాసిన డైరీని శివ చదువుతున్నాడు గదా! తను ఆ డైరీ రాయటం ఇక్కడ ముందే మనకి చూపించారు. అండ్ నాకు నచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, జనరల్‌గా మూవీ ఎండ్‌లో ఏ ఫిల్మ్ బాయ్ అని డైరెక్టర్ పేరొస్తుంది. బట్ ఈ మూవీలో అలా పెట్టలేదు. ఏ ఫిల్మ్ బాయ్ అని డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ హౌస్ ఇలా అందరి నేమ్స్ పెట్టారు. వాళ్ళ ఎఫర్ట్స్‌ని గూడా గుర్తించడం అనేది రియల్లీ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అందరి ఎఫర్ట్స్ కలిస్తేనే మూవీ కంప్లీట్ అవుతుంది. అండ్ ఇక్కడ డైరెక్టర్ స్కైని మిత్ర మైండ్‌గా యూజ్ చేశారు. స్టార్స్ రొటేట్ అవ్వడం అంటే తన బ్రెయిన్‌లో థాట్స్, మెమరీస్ స్లోగా ఫేడ్ అవుతున్నాయని విజువల్‌గా చూపించారు. కేరళ సీక్వెన్స్‌ని డిఫరెంట్ యాస్పెక్ట్ రేషియోలో చూపించడానికి రీజన్ మిత్ర మెమరీ స్లోగా ష్రింక్ అవుతుంది. దాంతో పాటు ఫిల్మ్‌లో గూడా విజువల్లీ తన వరల్డ్ ష్రింక్ అవుతుందని చూపించారు. కేరళ జస్ట్ ఒక ప్లేస్‌లా గాకుండా మిత్ర లైఫ్‌లో లాస్ట్ పీస్‌ఫుల్ మెమరీ ఫేజ్ అని. అలాగే తన లైఫ్ చిన్నదైపోయిందని డైరెక్టర్ అశ్విన్ విజువల్‌గా చూపించారు. అండ్ మిత్ర కండిషన్‌ని ముందే ఫోర్ షాడో చేశారు. స్టార్టింగ్‌లో పీజీ ఓనర్ మోటార్ ఆఫ్ చేయలేదని మిత్రన్ అంటుంది. ఇది 16థ్ టైమ్ ఇలా ఆఫ్ చేయకుండా మర్చిపోవడం అని. నెక్స్ట్ తన ఫోన్ పాస్‌వర్డ్ గూడా మర్చిపోతుంది. ఇలా తన మైండ్‌లో వస్తున్న ఇష్యూకి స్టార్టింగ్‌లోనే హింట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సౌండ్ డిజైన్. ఈ సీన్‌లో శివ అండ్ మిత్ర గొడవ పడుతున్నారు. వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ పెరిగిపోతుంది. అప్పుడప్పుడే ఆర్గ్యుమెంట్ హీట్ అవుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో బస్ సౌండ్ వినిపిస్తుంది. పిచ్చా నీకు? ఇంకొంతసేపు తర్వాత ఇంకా ఇంటెన్స్ ఆర్గ్యుమెంట్‌గా మారిపోతుంది. అప్పుడు ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. ఫ్యూచర్ ఇలాగే ఉండబోతుంది అని ఫ్యూచర్ గురించి గ్యారంటీ అంత ఆలోచన ఇవ్వడానికి లేనప్పుడు పెళ్లి పెళ్లి ఎందుకు సావదు? దీని వెనుక మీనింగ్ ఏంటంటే, బస్ సౌండ్ లాగా చిన్నగా ఉన్న ఆర్గ్యుమెంట్ కాస్త ట్రైన్ సౌండ్ అంతా పెద్దదైంది అని. ఈవెంచువల్లీ వాళ్ళ మధ్య దూరం స్టార్ట్ అవుతుంది. అలాగే శైలు శివకి బ్రేకప్ చెప్తున్నప్పుడు వెనక గ్లాస్ పడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఇంకా దీనికంటే వెయిట్ చేయడం నా వల్ల కాదు శివ. శివ హార్ట్ బ్రేక్‌ని గ్లాస్ సౌండ్‌తో రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ రివ్యూ ఇంటీరియర్స్‌కి గూగుల్ రివ్యూస్ వస్తున్నప్పుడు వెనక ట్రైన్ అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఆ అనౌన్స్‌మెంట్‌తో ఈ రివ్యూస్‌కి లింక్ చేశారు. 0, 2, 3, 5, 6 ఇలా మనకి విజువల్‌గానే గాదు, సౌండ్‌తో కూడా ఎమోషన్‌ని ట్రాన్స్‌లేట్ జేశారు. అండ్ దెన్ ఈ సీన్‌లో మిత్ర శివాని "నువ్వెవరు?" అని అడుగుతుంది. అప్పుడు శివ షాక్ అవుతాడు. అప్పుడే మిత్ర తన మెమరీని కోల్పోయిందేమో అని. బ్యాక్‌గ్రౌండ్‌లో థండర్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇదంత పెద్దగా వినిపించదు. చాలా మైన్యూట్ సౌండే.
కానీ ఈ థండర్ సౌండ్‌తో ఆ మూవ్‌మెంట్‌లో శివ ఫియర్‌ని రిప్రజెంట్ చేశారు. అండ్ మిత్ర హాస్పిటల్‌లో ఉన్నప్పుడు డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని గుర్తుపట్టావా అని అడుగుతారు గదా! అప్పుడు తను శివ వైపు చూస్తుంది. అప్పటి వరకు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో బీప్ సౌండ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తాయి. బట్ వన్స్ తను శివ వైపు చూసాక ఆ కొన్ని సెకండ్స్ మనకి అసలు ఏ సౌండ్ వినిపించదు. కంప్లీట్ సైలెన్స్ ఉంటుంది. జనరల్‌గా అయితే ఇలాంటి ఎమోషనల్ సీన్స్‌లో మ్యూజిక్‌ని యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ యూజ్ చేయలేదు. ఎందుకంటే మ్యూజిక్ యూజ్ చేసేది అక్కడ ఎమోషన్ ఏంటో చెప్పడానికి. బట్ సైలెన్స్ యూజ్ చేసేది ఆడియన్స్ ఈ ఎమోషన్‌ని నేచురల్‌గా ఫీల్ అవుతారని. ఈ సీన్‌లో అక్కడ మ్యూజిక్ యూజ్ చేయకపోవడం వల్ల శివ ఎమోషన్‌ని మనం గూడా ఫీల్ అవుతాం. అండ్ నెక్స్ట్ మెటాఫర్స్. మిత్ర అండ్ శివ కేరళ వెళ్ళినప్పుడు హోటల్ రూమ్‌కి వెళ్ళే దారిలో నేలపైన హాఫ్ లైఫ్‌తో స్ట్రగుల్ అవుతున్న క్యాటర్‌పిల్లర్‌ని చూడొచ్చు. సేమ్ మిత్రలాగే. అండ్ ఆ నెక్స్ట్ ఫ్రేమ్‌లో ఒక్క వింగ్‌తో ఉన్న బటర్‌ఫ్లైని చూడొచ్చు. ఇంకో వింగ్ కింద బూజులో ఇరుక్కుపోయి ఉంటుంది. సో మిత్ర క్యారెక్టర్‌ని ఇలా మెటాఫర్స్‌తో ముందే రిప్రజెంట్ చేశారు. ఇదనే కాదు, మిత్ర పీజీలో వాల్ పైన మిర్రర్ పక్కన బటర్‌ఫ్లైస్‌ని చూడొచ్చు. బటర్‌ఫ్లై బ్రతికేది కొంతకాలమే అయినా క్యాటర్‌పిల్లర్ నుంచి బటర్‌ఫ్లైగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే ఒక బ్యూటిఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. ఈ మూవీలో మిత్ర రోల్ గూడా అలాగే. షార్ట్ బట్ బ్యూటిఫుల్ లైఫ్‌ని లీడ్ చేస్తుంది. 'మిత్ర అండ్ శివ' స్టోరీతో పాటు ఈ 2 ఇండియన్ పీతా బర్డ్ స్టోరీ గూడా ప్యారలల్‌గా చూపించారు. మనకి స్టార్టింగ్‌లోనే శివ అండ్ మిత్ర ఇల్లు మారుతారని ఈ బర్డ్స్‌తో చూపించారు. ఈ పీతా బర్డ్స్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు శివ అండ్ మిత్ర లాగా కలిసుంటాయి. ఎప్పుడైతే శివ అండ్ మిత్ర మధ్య డిస్టెన్స్ వస్తదో ఈ బర్డ్స్‌లో గూడా ఒక్క బర్డ్‌నే చూపిస్తారు. ఎండింగ్‌లో మిత్ర చనిపోయిన తర్వాత ఒక్క బర్డే తన నెస్ట్‌ని బిల్డ్ చేసుకుంటుంది. సేమ్ శివ లాగే. మిత్ర లేకపోయినా తన లైఫ్‌ని కంటిన్యూ చేస్తున్నట్టు. అండ్ ఎండింగ్‌లో శివ లెటర్ చదువుతున్నప్పుడు బర్డ్ ఫెదర్ పడుతుంది. మిత్ర బ్రాస్లెట్‌లో గూడా ఈ ఫెదర్‌ని చూడొచ్చు. శివ ఈస్ ఫీలింగ్ మిత్ర ప్రెజెన్స్ విత్ హర్ థింగ్స్. ఆ తర్వాత శివ ఆ ఫెదర్ దగ్గర నుంచి వెళ్తాడు. అంటే మిత్రని మర్చిపోవటం గాదు, తన మెమోరీస్‌ని హార్ట్‌లో పెట్టుకొని లైఫ్‌లో ముందుకు వెళ్ళడం అని డైరెక్టర్ చూపించారు. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ అనాలిసిస్. శివ పీజీలో గాకుండా సెపరేట్‌గా రూమ్ తీసుకొని ఎందుకుంటాడంటే, తనది ఇంట్రోవర్ట్ నేచర్. పీపుల్‌తో కలవడు. తనకి పీపుల్‌తో మాట్లాడటం రాదని ఎక్స్ లవర్ శైలు అండ్ మిత్ర ఇద్దరూ అంటారు. మిత్రకెలా తెలుసంటే ఈ మాటల వల్ల. నా రూమ్‌కొస్తారా? శివకి ఇంట్లో పడుకోవటం కంటే టెర్రస్ మీద పడుకోవడం అంటే ఇష్టం. కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయ్యాక కూడా టెర్రస్ పైనే పడుకుంటాడు. శివకి అలా ఏకాంతంగా ఉండటం ఇష్టం. ఇంకో చిన్న డీటెయిల్, మనం టెర్రస్ పైన పడుకున్నప్పుడు దోమల బాధ అయితే తప్పదు. శివ మస్కిటో కాయిల్ అండ్ మస్కిటో బ్యాట్‌ని వాడటం చూడొచ్చు. ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ మీద కేర్ తీసుకొని చేయటం వల్ల చాలా న్యాచురల్ ఫీల్ వస్తది. రాజీవ్ కనకాల ఈ సీన్‌లో ఎందుకు శివాని పట్టుకొని ఏడ్చారంటే, శివ మిత్ర యూరినేట్ చేస్తే క్లీన్ చేసి క్లాత్స్ చేంజ్ చేసి పడుకోబెడతాడు. రాజీవ్ కనకాల మిత్ర బేబీగా ఉన్నప్పుడు ఎలా అయితే టేక్ కేర్ చేసుంటారో అలా. ఏ తండ్రికైనా తన కూతుర్ని బాగా చూసుకునేవాడు రావాలని అనుకుంటారు. శివ చూపించే కేరింగ్ వల్ల మిత్ర అండ్ వాళ్ళ ఫాదర్ బాండింగ్ గుర్తొచ్చి వాళ్ళ ఫాదర్ శివాని పట్టుకొని ఏడ్చారు. మిత్ర తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటది. శివ తనకి జాబ్ ఆఫర్ చేసినా తన జాబ్ ట్రయల్స్ వదలదు. ఏం జరిగినా హోప్‌ని మాత్రం వదలదు. ఎన్ని జాబ్ రిజెక్షన్స్ వచ్చినా మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటుంది. అండ్ మిత్ర ఏదైనా న్యూ ప్లేస్‌కి వెళ్తే హిడెన్ కెమెరాస్‌ని చెక్ చేస్తది. ఇలాంటి హోటల్స్లో తెలియకుండా కెమెరాలు పెడతారంట. అందుకే కొంచెం అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్ డీటెయిలింగ్ అండ్ రియల్ లొకేషన్స్ ఇన్ చెన్నై. మూవీలో మిత్ర కాస్ట్యూమ్స్ బటర్‌ఫ్లై వింగ్స్ ఎలా అయితే ఉంటాయో, తను వేసుకునే క్లాత్స్ డిజైన్ వాటికి దగ్గరగా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ క్లాత్స్ ఫ్లోరల్ ప్యాటర్న్‌లో ఉంటాయి. అండ్ ఇక్కడ వాల్ మీద బటర్‌ఫ్లై స్టిక్కర్స్ ఉంటాయి. ఈ సీన్‌లో శివ బ్లాక్ షర్ట్‌లో ఉంటాడు. మిత్ర వైట్ డ్రెస్‌లో ఉంటుంది. ఇది జస్ట్ కాస్ట్యూమ్ మాత్రమే కాదు, సింబాలిక్ డీటెయిలింగ్. బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఆపోజిట్ నేచర్‌ని రిప్రజెంట్ చేస్తాయి. శివ క్యారెక్టర్ కొంచెం అగ్రెసివ్, స్టబార్న్‌గా ఉంటాడు. మిత్ర కామ్, సాఫ్ట్ అండ్ అండర్‌స్టాండింగ్‌గా ఉంటుంది. వాళ్ళిద్దరికీ బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేయడానికి రీజన్ ఆ మూమెంట్‌లో ఇద్దరు ఆపోజిట్‌గా ఉన్నారని. ఇద్దరూ ఒకరికొకరు ఆపోజిట్ పర్సనాలిటీస్ కాబట్టి వాళ్ళ మధ్య గొడవలొస్తాయని విజువల్‌గా కలర్స్‌తో చూపించారు. శివ వర్సెస్ మిత్ర కాన్‌ఫ్లిక్ట్‌ని కాస్ట్యూమ్ ద్వారా రిప్రజెంట్ చేశారు. అండ్ కమింగ్ టు చెన్నై, చెన్నై జస్ట్ ప్లేస్ కాదు, అదొక ఎమోషన్. పర్సనల్లీ నాకు నా కెరియర్ బిగిన్ అయింది చెన్నై నుండే. అక్కడే నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. అండ్ నా లైఫ్‌లో జాబ్ అనేది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడే నాకు వింగ్స్ వచ్చినట్టు అనిపించింది. ఫ్రీగా తిరగటం, నాకు నచ్చింది చేయటం, ఓన్‌గా డెసిషన్స్ తీసుకోవటం. ఫస్ట్ సర్జరీ కూడా అక్కడే అయిందనుకోండి, అది వేరే విషయం. చెన్నై ఈజ్ లైక్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్. నాకు చెన్నై చాలా నేర్పించింది.
అక్కడున్న ప్లేసెస్, బీచెస్ అండ్ ఎస్పెషల్లీ చెన్నై బ్రీజ్ ఇవన్నీ చెన్నైతో నన్ను పర్సనల్లీ కనెక్ట్ అయ్యేలా చేశాయి. అందుకే చెన్నై కూడా మూవీలో ఒక క్యారెక్టర్‌లా అయిపోయింది. విచ్ ఈస్ నాట్ రీప్లేసబుల్. మిత్ర వెళ్ళిపోయింది గానీ తన మెమరీస్ శివ లైఫ్‌లో ఎప్పటికీ ఉండిపోయాయి. హ్యాండ్ ఇవ్వవు కదా? Life is all about sudden goodbyes. Handle it with care.